ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితులు లేవని, అవసరమైతే ప్రత్యేక మినహాయింపులు ఇచ్చి ఆదుకుంటామని కేంద్రం తేల్చి చెప్పేసింది. నీతి ఆయోగ్ నిర్ణయం ప్రకారం ట్యాక్స్ మినహాయింపులు అమలు చేస్తామని, విభజన చట్టాన్ని యథాతథంగా అమలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తామని మంత్రి హరీష్ భాయ్ చౌదరి అన్నారు. రాజ్యసభలో ప్రత్యేక హోదా ప్రైవేటు బిల్లుపై చర్చ సందర్భంగా హోదా ఇచ్చే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు కేంద్ర మంత్రి. కేంద్ర సర్కార్ ने स्पेशल रीऑर्गेनाइजेशन एक्ट के अमलीकरण के लिए विभिन्न एजेंसियों मंत्रालय उसके लिए शॉर्ट टर्म है वो और लॉन्ग टर्म प्रावधान शामिल है. इसके लिए पूरी तरह इम्प्लीमेंट करने के समय से काम करेगा. अधिनियम इम्प्लीमेंटेशन से जुड़े हुए मंत्रालयों समय समय पर उसकी समीक्षा होती है. नीति आयोग में भी अगली समीक्षा 4 मई को रखी है, 4 मई 2016 को. और क्लोज बाय क्लोज जो एक्ट में लिखा है क्लोज बाय उसका डिस्कशन हो रहा है. माननीय सदस्य ने प्रस्तुत बिल में जिन प्रावधानों को शामिल किए उनकी काफी बातें आंध्र प्रदेश बिल में है, एक्ट में है और पहले से ही शामिल है. अन्य विषयों पर भी समय समय पर दोनों राज्यों की मीटिंग हम आयोजित करते हैं. प्रिंसिपल सेक्रेटरी को भी बुलाते हैं और उसका अमलीकरण और रिव्यू दोनों होता है. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితులు లేవని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. చట్టంలో ఉన్న హామీలను మాత్రమే నెరవేరుస్తామంటోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అడుగుదాం. ప్రసాద్, ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ఎలాంటి అభిప్రాయంతో ఉంది? స్పెషల్ స్టేటస్ పై ఇక ఆశలు వదులుకోవాల్సిందేనా? పలు సందర్భాల్లో కేంద్ర అభిప్రాయం దాదాపుగా చాలా స్పష్టంగానే ఇక ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వమనే అంశాన్ని చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడైనా అవకాశం ఉందేమో అన్న ఆశలు కాస్త ఈరోజు ఆవిరైపోయాయి. ఈరోజు రాజ్యసభలో దాదాపు గంట పాటు జరిగినటువంటి చర్చలో పూర్తి స్థాయిలో కేంద్రం చాలా స్పష్టంగా చెప్పినట్లే అనుకోవాలి. మార్చి 14వ తేదీన ప్రైవేట్ మెంబర్ బిల్లు పేరుతో డాక్టర్ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టినటువంటి 15 సవరణలతో కూడినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు సవరణ చేయాలన్న ప్రతిపాదనలపై ఈరోజు చర్చ కొనసాగింది. మార్చి 14వ తేదీన కొంతమేరకు చర్చ కొనసాగిన తర్వాత వాయిదా పట్టడంతో ఈ తదుపరి 2వ విడత బడ్జెట్ సమావేశాల్లో ఈరోజు చర్చ ప్రారంభమైంది. చర్చ ప్రారంభమైన తర్వాత దాదాపు గంట పాటు కొనసాగింది ఈ చర్చకు సమాధానం ఇస్తూ కేంద్ర హోంమంత్రి శాఖ సహాయ మంత్రి హరిభాయ్ చౌదరి దీనికి సమాధానం ఇస్తూ ఇప్పటికే అనేక రకాలుగా ఆదుకున్నామని చెప్పి జాబితాను ఏకరువు పెట్టారు. అనేక విద్యా సంస్థలను ఏర్పాటు చేయడంలో ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యాయి. అదేవిధంగా అనేకమైనటువంటి ఆర్థిక సాయాన్ని అందజేశాము. అదేవిధంగా అనేకమైనటువంటి ట్యాక్స్ మినహాయింపులు, పన్ను మినహాయింపులు కూడా ఇవ్వడం జరిగిందన్న అంశాన్ని స్పష్టం చేస్తూ అరకొరగా ప్రత్యేక హోదాపై సమాధానం చెప్పకుండానే కూర్చున్నారు. ఆ తర్వాత గట్టిగా మరొక రాజ్యసభ సభ్యుడు జేడీసీలను గట్టిగా మళ్లీ కోరడంతో తిరిగి ప్రత్యేక హోదాకు సంబంధించి సమాధానం ఇస్తూ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పన్ను మినహాయింపులు ఇవ్వడం జరిగిందని, అనేక రకాలుగా ఆర్థిక సాయాన్ని అందించడం జరిగిందని, అయితే 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశమే లేదన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా ప్రత్యేక హోదా అమలవుతున్నటువంటి రాష్ట్రాలకు, ప్రత్యేక హోదా అమలు కాని రాష్ట్రాలకు ఏమాత్రం భేదం లేదన్న అభిప్రాయాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే అన్ని పన్నుల యొక్క మొత్తాన్ని కూడా ఇప్పటికే రాష్ట్రాలకు బదలాయించడంతో ఇక ప్రత్యేక హోదా లేకపోవటం అన్న అంశంలో ఎలాంటి భేదాలు లేవని, అన్ని రాష్ట్రాలకు సమభాగంగా ఇప్పటికే కేంద్రం నిధులు మంజూరు చేయడం వల్ల ఇక ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదన్న అంశాన్ని చాలా స్పష్టంగా చాలా వివరంగానే చెప్పడం జరిగింది. ఇక దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం ఎక్కడా కూడా కనీసం పరిశీలించే అవకాశం లేదన్న అంశాన్ని ఈరోజు
హోంమంత్రి శాఖ సహాయ మంత్రి ఇచ్చినటువంటి సమాధానంతో చాలా స్పష్టమైనట్టుగా చెప్పడానికి అవకాశం ఉంది. అయితే బిల్లును ప్రవేశపెట్టినటువంటి డాక్టర్ కేవీపీ రామచంద్రరావు తన యొక్క అభ్యంతరాన్ని తెలియజేసేందుకు ఇంకా ప్రస్తావించేందుకు ప్రయత్నం చేయగా కోరం లేకపోవడంతో ఈరోజు సభ వాయిదా పడింది. వచ్చే శుక్రవారం నాడు లేకపోతే ఆ శుక్రవారం నాడు తిరిగి దీనిపై చర్చ కొనసాగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మాత్రం డాక్టర్ కేవీపీ రామచంద్రరావు అన్ని అంశాలకు దాదాపు 15 సవరణలతో కూడినటువంటి అంశాలు ఈ బిల్లులో ప్రవేశపెట్టాలి. కారణం ఏంటంటే బిల్లులో లేదు కాబట్టి మేము ఏమి చేయలేకపోతున్నామన్న కేంద్ర ప్రభుత్వం యొక్క సమాధానానికి అనుగుణంగా ప్రైవేటు బిల్లు రూపంలో ఈ యొక్క చట్టానికి సవరణలు చేయాలి. సవరణ చేసినట్టయితే ఖచ్చితంగా అది మ్యాండేటరీ, తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుంది కాబట్టి దీనికి సవరణలు చేయాలి, ఈ యొక్క అంశాలపై సవరణ చేయాలన్న ప్రతిపాదనలు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు ఇవ్వడంతో ఇక దానికి సంబంధించిన చర్చ కొనసాగే అవకాశం ఉంది. అయితే అన్ని సవరణలు కూడా ఓటింగ్ పద్ధతిలోనే గట్టిగా పట్టుబట్టి సభలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్న అంశాన్ని డాక్టర్ కేవీపీ రామచంద్రరావు చెబుతున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తన మనసును చాలా స్పష్టంగా తెలియజేసింది. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశమే లేదు అన్న అంశాన్ని చాలా స్పష్టంగా చాలా వివరంగా తెలియజేసింది. మరి రాష్ట్ర ఎంపీలు ఏమంటున్నారు దీని మీద? ప్రధానంగా జాతీయ స్థాయిలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, అదేవిధంగా ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పలుమార్లు సభలో ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి కూడా లేఖ వ్రాయటం కూడా జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ యావత్తు కూడా దీనికి సంబంధించి సభలో ఇప్పటికే పలుమార్లు ప్రస్తావించడం జరిగింది. ప్రధానంగా ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకురావటం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాల అన్నింటినీ కూడా సంయుక్తంగా సమిష్టిగా వీటన్నిటిపై ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి మరిన్ని ప్రయోజనాలు చేకూర్చే విషయంలో మరింత ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని మరింత ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ గట్టిగా చెబుతుంది. అయితే దీనికి సంబంధించి ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు కూడా రాష్ట్రానికి చెందినటువంటి ఎంపీలు కూడా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి అదేవిధంగా అధిష్టానంతో మరికొన్నిసార్లు సంప్రదింపులు జరిపి ఒక కార్యాచరణ ప్రణాళిక కూడా రూపొందించేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. Yes, thank you, Prasad.